అందరికీ నమస్కారం. మరి ఇక్కడ మునిగిపోయిందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి దాయాదులు మొత్తం గత 3 రోజుల నుంచి ఎంతో మాట్లాడుతున్నారు. అసలు 70 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్ల. ఆ రోజు వచ్చిన తుఫాను దివితాలుగా మొత్తం కొట్టిపోయింది. కృష్ణా జిల్లా దివితాలుగా నాగాయలంకాయ మొత్తం కొట్టిపోయింది. ఆనాడే మాకు నీళ్లు లేవు. ఈనాడు మాకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కురిసిన వర్షానికి నీళ్లు. నీ ఇంటి మొక్కల కాలువ ఉంది, కాలువలో నీళ్ళు లేవు, వర్షం నీళ్ళు లేవా? దేనికి మాట్లాడతారు మీరు? పేకు మాటలన్నీ ఎక్కడి నుంచో పుట్టలు తీసుకొచ్చి మా రాజధాని మీద దులుపుతారేది మీరు? నువ్వు రాజధానిలో 5 సంవత్సరాలు ఇక్కడే పరిపాలించావు. మరి నీకు తెలీదా? తెలియని మాట్లాడుతుందంటే అది ఒక అందం. ఎరా అమ్మటరా బాబు, పుచ్చికల్లోతు నీళ్ళు వచ్చినాయంటరా? పనికి మాలి ఎదవా, నువ్వు రారా, ఒక్కసారి రా, ఎక్కడికి వచ్చినాయి నీళ్ళు చూద్దాం. ఎక్కడ చూపిస్తావు? చూపి నీళ్లు. పనికి మాలి ఒక మంత్రివా? ఈ రాష్ట్రానికి మాజీ మంత్రివా? పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. రెండోది చెప్తున్నా, ఇంకోటి నీళ్ళని ఎక్కడైనా సరే ఇటు 8 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి నీరుకొండ, అక్కడ కూడా నీళ్లు లేవు. ఇటు 7 కిలోమీటర్లు ఉంటుంది కృష్ణానది, అక్కడ కూడా నీళ్లు లేవు. ఏం మాట్లాడతారా మీరు? అసలు మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. ఏమారెడ్డి నిన్న వచ్చి ఏం చెబుతున్నా? కాలేజీల దగ్గర నీళ్లు ఉన్నాయా? గోతుల్లో నీళ్లు ఉండకుండా ఏమంటాయి? పునాదులు తీశారు అక్కడ, రోడ్లకు పునాదులు తీశారు. పునాదుల్లో నీళ్లు ఉండవా? నీకు కూడా తెలీదా? నువ్వు ఒక రైతు బిడ్డవేగా, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అంట? నీకు మళ్ళీ ఇక్కడ రైతులు వాళ్ళ స్వార్థం కోసం భూములు ఇలా రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేదని భూములు ఇచ్చారు. నీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు తీసుకున్నావని భూములు ఇలా. నువ్వు జగన్మోహన్ రెడ్డి భూమి ఇచ్చావు. నువ్వు ఒకే వ్యక్తి భూమి ఇచ్చావు. నువ్వు ఆయన ఇల్లు కట్టించావు అక్కడ. ఆయన నీ చేను కూడా మునిగిపోయిందా? మునగలేదుగా. మరి నీ చేను మునగినప్పుడు ఈ పొలం అంతా ఎట్ట మునిగిద్ది? నువ్వు ఉన్నావా దిగువన? మేమున్నావా? రాజధాని రైతులు దిగువన ఉన్నారా? నువ్వు ఉన్నావా? అందుకని మీరు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నిజం తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. అంతే తప్ప ఎట్టబడితే అట్ట మాట్లాడితే మాత్రం ఒప్పుకోం. ఏంది మేము తిప్పి కొడతానే ఉంటాం. మరి ఎక్కడ లేదు. మరి ఇలా శాసనసభ కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. నువ్వు ఎక్కడ చుక్క నీరు లేదు. జై అమరావతి, జై అమరావతి.